మంత్ర స్థితిని ఉపదేశంగా పొంది సాధకుడు ఈ యొక్క సాధక జీవితాన్ని గడిపితే తప్పకుండా పారమార్థిక ఉన్నతి అంటే ఆధ్యాత్మిక ఉన్నతి, తద్వారా భగవంతుని కృపను పొంది జీవుడు నిత్యధామాన్ని పొందుతాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరి ఇట్లా చేయడానికి సాధకుడు భక్తి చేసే వాళ్ళు ఆచరించవలసిన నియమాలు ఎలా ఉండాలనే విషయాన్ని గురించి కూడా మనం తెలుసుకుందాం. అది చెప్పడం కోసమే ఈ రోజు మనకు సాంగత్య క్లాస్ అన్నట్టు. అంటే సాధన ద్వారా అంటే ఈ యొక్క మంత్రాన్ని గురువుల నుండి మనకు తీసుకున్న తర్వాత సాధన చేస్తున్నప్పుడు సాధకుడు ఎలా ఉండాలి, మనకు బ్రహ్మమధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయ ఆచార ప్రకారము మనం తప్పకుండా వీటిని తెలుసుకొని ఆచరించాలి. ఆరోగ్యవంతమైన సాధకుడు ప్రతిరోజు 2 వేళల స్నానం ఆచరించాలి, ఉదయము సాయంత్రము. శుభ్రమైన వస్త్రాలను మనం ధరించి తిలకధారణ చేసుకొని సంఖ్యాపూర్వకంగా ఈ యొక్క మహామంత్రాన్ని జపించాలి. సంఖ్యాపూర్వకంగా అంటే మనకు తెలుసు కదా ఎలా చేస్తామనేది. అంటే బ్రహ్మమధ్వ గౌడీయ వైష్ణవ భక్తుల సాంగత్యాన్ని చేయాలి మనం. అంటే భగవద్గీత, శ్రీమద్ భాగవతము ఇలాంటి భక్తి గ్రంథాల శ్రవణము పఠనం చేస్తూ ఈ గ్రంథాలలో తెలిసినటువంటి మంగళాచరణ స్థితులను మనము తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఈ యొక్క మార్గంలో వేకోజామున నిద్ర తప్పకుండా లేచి ఖచ్చితంగా ఈ యొక్క ధర్మ మార్గంలో జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఎలాంటి భావనలు కలిగి ఉండాలి, ఎలాంటి ఆచరణలు కలిగి ఉండాలి అంటే ఫస్ట్ మనము ఈ యొక్క నిద్ర ఉదయాన్నే వేకోజామున లేచి ధర్మ మార్గంలో జీవితాన్ని గడపడం కోసం ఆలోచించాలి. ఆ విధంగా అడుగులు వేయాలి ముందుకు. సద్భావనను కలిగి ఉండాలి. ఎవ్వరికి కూడా హాని కలిగించే ఆలోచనలు అంటే అలాంటి చేష్టలు కూడా చేయొద్దు మనం. అసలే ఒక భక్తులమై ఉండి ఒక సాధారణ జీవులతోటే మనం ఎలాంటి హాని కలిగించే తలంపులు మనం చేయకూడదంటే మరి వైష్ణవ స్థితిలో సాధన చేసే వాళ్ళ పట్ల ఇంకా అలాంటి ఆలోచన కూడా మన మనసులోకి రానివ్వకూడదు అన్నట్టు. అంటే ఈ యొక్క మనకు బ్రహ్మమధ్వ గౌడీయ వైష్ణవ పంచాంగ స్థితిని అనుసరించి ఏకాదశి ఉపవాస వ్రతాలు తప్పకుండా చేసే ప్రయత్నం చేయాలి. అలాగే ఇంకెన్ని పండుగలున్నాయిగా మనకు భగవంతుడు నిత్యానంద త్రయోదశి అని, గౌర జయంతి అని, శ్రీరామనవమి అని, నరసింహ జయంతి అని, ఇట్లా బలరామ జయంతి, కృష్ణ జయంతి, వామన జయంతి, ఇట్లా రకరకాల ఆచార్యులు సూచించినటువంటి ఈ యొక్క పండుగలన్నింటినీ కూడా ఏ విధంగా ఉపవాసం ఉండాలి, ఎట్లా చేయాలి, ఏమి చేయకూడదని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ డే మనకు పారణ చేసుకోవాలి. అంటే ఉపవాసం రోజు మనం తృణధాన్యాలు తీసుకోవద్దు. అంటే నవధాన్యాలు ఉంటాయి కదా, ఈ తృణధాన్యాలు అంటారు, వీటిని తీసుకోవద్దు. ఏం తీసుకోవచ్చు? పాలు, పండ్లు, వేరుశనగ గుండ్లు, బంగాళదుంపలు, సగ్గుబియ్యము ఇట్లాంటి వాటితో తయారు చేసిన పదార్థాలని భగవంతునికి నివేదించి మనం ఆహారంగా తీసుకోవచ్చు ఈ యొక్క ఉపవాస స్థితులలో. అంటే మనం ఇంక ఎలాంటి స్థితిని కలిగి ఉండాలి, దృఢమైన నిశ్చయాత్మక బుద్ధి ఎలాంటిది కలిగి ఉండాలంటే మనకు శ్రీకృష్ణ భగవానుడే నాకు ఏకైక ప్రభువు, మిగిలిన వారందరూ కూడా భగవత్ సేవకులు అనే అటువంటి దృఢమైన నిశ్చయాత్మకమైన బుద్ధిని కలిగి ఉండాలి. చేయగలిగినంత మేరకు మనము భగవంతుని యొక్క మళ్ళీ భగవద్భక్తుల యొక్క సేవ చేయాలి. ఎంత వీలైతే అంత మనం భగవంతుని భక్తులకు సేవ చేయాలంటే అర్థం చేసుకోండి, సేవ చేసే వైష్ణవుడు అనేవాడు సేవ చేసే స్థాయికి వెళుతాడు. సేవ చేపించుకునే స్థాయికి ఎవరు ఉంటారు అని ఆలోచించినప్పుడు ప్రతి వైష్ణవుడు కూడా ఎలా ఆలోచిస్తాడు? నేను దాసున్నే, నేను దాసుని అని ఆలోచించి వైష్ణవులకు పాదసేవకుడిగా భావించుకొని వాళ్ళందరికీ సేవ చేయాలని ప్రతి వైష్ణవుడు చూస్తాడు. కానీ ఏ వైష్ణవుడు కూడా సేవ చేపించుకోవడానికి ఇష్టపడడు. నేను సేవ చేయాలి వైష్ణవులకు అని భావనతో ఉంటాడు. ఇది భావన విధానం అంటారు. మరి నెక్స్ట్ ఏం చేయాలి? తులసి మాత సేవ చేసుకోవాలి. అంటే ప్రతిరోజు తులసికి నీళ్లు పోయడము, ధూప దీపాలను ఇవ్వడము ఇట్లాంటివి చేయాలి. గురుదేవుని అంటే గురు పరంపర యందు భగవంతుని యందు శరణగతి పొంది భగవత్ సృష్టి ఏదైతే ఉందో ఆ సృష్టిలో నేను ఒక క్షుద్రుడను, నేను ఒక దీనుణ్ణి, నేను ఒక పతితుణ్ణి అనే భావన కలిగి ఉండాలి ప్రతి సాధకుడు కూడా. అలాంటి సాధన కలిగి ఉండి తృణము కన్నా హీనమైన వాడిని నేను, తృణం అంటే గడ్డి పోచ కంటే కూడా హీనమైన వాడిని నేను అనే భావనతోటి ఉండాలి. తృణాదపి సునీచేన తరువురివ సహిష్ణున అమానినామానదేన కీర్తనీయ సదాహరి, ఈ భావన కలిగి ఉండాలి మనం. అంటే ఇతరులను గౌరవించే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి.
నేను గొప్ప, నాది గొప్ప అనే స్థితిలో వెళ్ళొద్దు మనం అసలే. అలా వెళ్తే భక్తిలో డిగ్రేడ్ అయిపోతాం. అది అర్థం కాని స్థితిలో డిగ్రేడ్ అయిపోతాం మనం. అంటే భక్తికి అభక్తికి మధ్యలో సన్నని కంటికి కనిపించని గీత లాంటి స్థితి ఉంటది. ఎప్పుడైతే మనము భక్తియుత స్థితుల నుండి ఒక్క అడుగు కిందికి జారినామనుకో మళ్ళీ డిగ్రేడ్ అయిపోయే పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. మనం ఏమేమి అపరాధాలు చేయకూడదు? నామాపరాధాలు చేయకూడదు, సేవాపరాధాలు చేయకూడదు, వైష్ణవాపరాధాలను మనస వాచ కర్మను అసలే చేయకూడదు. అంటే వైష్ణవులను అవజ్ఞ చేయడము, అవమానం చేయడము, డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ హింసించడము, వైష్ణవుల పట్ల విద్వేషాన్ని కలిగి ఉండడం. విద్వేషం అంటే ఏంటి? ద్వేషపూరిత భావన మనసులో పెట్టుకొని పైకి హరే కృష్ణ అని నవ్వుకుంటా మాట్లాడడం, ఇట్లాంటివి కలిగి ఉండడం. ధనాన్ని హరించే స్థితి ఉండొద్దు. మళ్ళీ ఆ వైష్ణవులను తగిన విధంగా ఆదరింపకపోవుట అనే స్థితి ఉండకూడదు. మళ్ళీ వైష్ణవులకు నమస్కరించకపోవుట అనే స్థితి ఉండకూడదు. ఇవన్నీ అపరాధాలు, వైష్ణవ అపరాధాలు అంటారు. ఇవన్నీ వైష్ణవ భక్తుల పట్ల చేసే అపరాధాలు. ఇవన్నిటిని కూడా విడిచిపెట్టాలి. అధర్మాచరణం ఉండకూడదు మనకు. మిథ్య, మాయ, కపటము, లోభము, దంభము, హింస, వృధా కలహాలు చేసుకోవడం. వృధా కలహాలు అంటే అర్థమైందా? పనికి రాని లౌకిక విషయాల పట్ల ద్వేష విద్వేషాలు పెంచుకొని కలహాలు పెంచుకోవడం, వీటిని వృధా కలహాలు అంటారు. ఇవి వైష్ణవ స్థితిలో ఉన్న వాళ్ళం మనం చేయకూడదు. అసలు మాత్సర్యాన్ని కలిగి ఉండడం, కపటత్వాన్ని కలిగి ఉండడం, కుటిలత్వాన్ని కలిగి ఉండడం, కలత్వం అంటే ఊరికే గొడవలు పెట్టుకునే భావాన్ని కలిగి ఉండడం, చౌర్యం చేయడము, పరచర్చ అంటే ఒక ఇద్దరు వైష్ణవులు కలిసినప్పుడు మూడో వైష్ణవుల కోసం చెడుగా చెప్పడం, దిగజార్చినట్టు మాట్లాడుకుంటూ చెప్పడం, దీన్ని పరచర్చ అంటారు. ఇలాంటివి చేయకూడదు అసలు. అట్లా చేస్తే మనకున్న పుణ్యం అంతా పోయి మళ్ళీ పాపస్థితిలోకి వెళ్ళిపోతుందని శాస్త్ర ప్రమాణాలు చెప్తాయి మనకు. పరనింద చేయకుండా ఉండడం, దుష్టత్వాన్ని కలిగి ఉండడము, అహంకారాన్ని కలిగి ఉండడము, వీటన్నిటి కూడా విడిచిపెట్టాలి మనం అన్ని. భౌతిక విషయాల పట్ల ఆసక్తి లేక ఉండాలి. ఇతర సాంప్రదాయాల వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిలో, నెక్స్ట్ ఇతర దేవత ఆరాధనలకు మొగ్గు చూపకుండా ఉండాలి. ఎందుకు? గౌడీయ వైష్ణవ విధి ప్రకారము జీవితాన్ని మనం గడుపుకోవాలి ఎప్పుడైనా. ఎందుకు? దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడని సకల దేవతలు చెప్పినాయి. లంకేశ్వరుడే మనవాడైతే లంకంతా మనదే అన్నట్టుగా దేవదేవుడే మనవాడైనప్పుడు సకల చరాచర సృష్టి కూడా ఆయన ఆధీనంలో ఉండేది. మనకి ఏం కావాలో ఆయనకు తెలుసు, ఆయన ఇస్తాడు. మనకి ఏం వద్దో కూడా ఆయనకు తెలుసు, ఆయన ఇవ్వకుండా ఉంటాడు. ఎందుకు? అవన్నీ ఆయనకు తెలుసు, సాక్షిభూతుడై ఉన్నటువంటి భగవంతుడు కాబట్టి. అందుకని మనం తీసుకునే ఆహారంలో కూడా ఎట్లా ఉండాలంటే ధూమపానం కానీ, మాదక ద్రవ్యాలు కానీ, కాఫీ, టీలు, ఇవి ఆనియన్ గార్లిక్స్, మాంసాహారము, తామసిక ఆహారము, రాజసిక ఆహారము, ఇలాంటి ఆహారాలన్నీ మనం తీసుకోవద్దు అన్నట్టు. ఎట్లాంటివి తీసుకోవాలి మరి? సాత్వికమైన ఆహారము, భగవంతునికి నివేదన చేసినటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మళ్ళీ చాతుర్మాస వ్రతాన్ని కూడా ఆచరించాలి మనం సాధ్యమైనంత శక్తి మేరకు. అది ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది మనకు? ఆషాఢ పూర్ణిమ నుండి కార్తీక పూర్ణిమ వరకు చాతుర్మాస కాలం అంటారు మనకి ఇది. అంటే ఈ 4 మాసాలు కూడా మనం ఏమేమి తినకూడదని శాస్త్రాలలో ఇంకా లోతైన విషయాలు తెలియజేస్తూ ఉంటాయి. జనరల్ మనకు ఏం చేస్తాము? ఒక నెల ఆకుకూరలు, ఒక నెల పాలు, ఒక నెల పెరుగు, ఒక నెల అది ఆంపప్పు, ఉద్దిపప్పు అంటారు. అది మన ఏం పప్పు? ఇడ్లీలో పేరు మినప్పప్పు ఇవి తినకూడదు అనుకుంటాం. మరి ఈ 4 నెలల్లో ఆయా నెలల్లో ఒక్కొక్కటి బంద్ చేస్తాం. కానీ ఈ 4 నెలలలో కలిపి ఏం తినకూడదు అనేది కూడా మనకు తెలియకపోయినా ఇప్పటికైనా తెలుసుకొని చేద్దాం. సొరకాయ ఒకటి తినకూడదని చెప్పబడుతుంది శాస్త్రంలో మనకు. చిక్కుడుకాయ తినకూడదని చెప్పబడుతుంది. వంకాయ తినకూడదని చెప్పబడుతుంది. బచ్చల కూర తినకూడదని చెప్పబడుతుంది ఈ 4 మాసాలలో. అయితే మనకు గురు పరంపర ఏం చెప్తే అది విధంగా మనం ఫాలో కావాలనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనం శాస్త్రం ఇట్లా ఉన్నది కదా, గురువు ఇట్లా చెప్పింది కదా అంటే గురువు చెప్పిందే వేదం. మనకు శాస్త్రంలో ఏదైనా ఉండే 1,000,000 ఉంటాయి, మనకి ఏం కావాలో అదే ఇస్తారు గురు పరంపర మనకు. అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అట్లాగే శ్రావణ మాసంలో ఆకుకూరలు, భాద్రపద మాసంలో పెరుగు, ఆశ్వీజ మాసంలో పాలు, కార్తీక మాసంలో
మినప్పప్పు, ఆవాలు, చింతపండు, ఎండుమిర్చి, ఇంగువ ఇలాంటి వాటిని తినకూడదని చెప్తుంది శాస్త్రం. అంటే నియమపూర్వకంగా సద్గ్రంథాలను పఠించడము, నామజపం చేయడము, భగవత్ సేవ చేయడం, వైష్ణవ పాద సేవ చేయడం, వైష్ణవులకు సేవ చేయడం ఎంత వీలైతే అంత ఇది చేయాలి. ఫస్ట్ సాధన చేసే సాధకుడు నిద్ర లేచిన వెంటనే ఉదయమే ఎవరెవరిని తలుసుకోవాలి? గురువుకు ప్రణామాలు చేసుకోవాలి, గౌరాంగునికి ప్రణామాలు చేసుకోవాలి, చైతన్య మహాప్రభువుకు, రాధాకృష్ణులకు ప్రణామాలు చేసుకోవాలి, శ్రీ గురు గౌరాంగ గాంధర్విక గిరిదారులకు జయమగు గాక అని వాళ్ళకు జయ ద్వానాలు మనసులో చెప్పుకుంటూ మనం నిద్ర లేవాలి సాధకుడు అనేవాడు. అట్లా పలుకుతూ ఈ భగవత్ స్మరణ ప్రణామాలతోటి నిద్ర నుండి లేవాలి. అంటే ఎలా స్థుతించాలి భగవంతుని? మరి జయకి జనని వాసో దేవకి జన్మవాదో యదువర పరిషత్ దురస్సన్న ధర్మం స్థిరచర భుజనగ్న సుస్మిత శ్రీముఖేన రజపుర వనితానాం వర్ధయన్ కామదేవం అని భగవంతుని స్థుతించుకోవాలి. ఒక ధర్మాంగం ఏమై ఉన్నది సాధకుడి కంటే శౌచము అనేది ఒక ముఖ్యమైన ధర్మాంగం అయి ఉన్నది. అంటే సదాచారము. శౌచము సదాచారము అంటే అశౌచంతో ఉండే వాళ్లకు కృష్ణ సేవ చేసే అధికారము ఉండదు. అంటే అపరిశుభ్రంగా అపవిత్ర స్థితిలో ఉండే వాళ్లకు. ఇవన్నీ కూడా ఎందుకు మనం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ప్రతిది కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను నేను. ఎట్లా క్లియర్ గా చెప్తున్నాను వినండి. శౌచము అశౌచాల కోసం కూడా చెప్తున్నాను. మనము యూరినల్ వెళ్తాము, మూత్ర విసర్జన అనంతరము మనము ఎలాగైతే శుభ్రం చేసుకుంటామో నోటితోటి నీళ్లు పుక్కిలించి పాద ప్రక్షాళన చేసుకొని కళ్ళను కూడా నీటితోటి ఇట్లా తుడుచుకోవాలి. ఇది ఒక సదాచారం అంటారు దీన్ని. అపవిత్ర మంత్రాన్ని చదువుకొని నీళ్ళు చల్లుకోవాలి, ఇది సదాచారం అంటారు. అట్లనే మళ్ళీ కొంతమందికి మనం ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఇప్పుడు కానీ కొన్ని సందేహాలన్నీ కూడా నివృత్తి చేస్తున్నాను నేను. ఇప్పుడు మల విసర్జన చేసినప్పుడు మళ్ళీ మలమూత్ర గుహ్య ద్వారాన్ని 3 సార్లు, ఎడమ చేతిని ఒక 10 సార్లు, 2 చేతులను ఒక 7 సార్లు మట్టితోటి కానీ సబ్బుతోటి కానీ శుభ్రపరచుకోవాలని శాస్త్రం ప్రమాణం చెప్తుంది. నోటిని 4 సార్లు నీటితోటి పుక్కిలించి ఉంచేయాలి బయటికి. పాదాలను కూడా కడుక్కోవాల్సి ఉంటది. ఇది ప్రక్షాళన అంటారు దీన్ని. ఆ తర్వాత ఉదయం సమయంలో దంతధావనం చేసుకున్న తర్వాత మిగిలిన సమయంలో మలత్యాగానికి వెళ్ళినప్పుడు ధరించిన వస్త్రంతో స్నానాన్ని చేయాలంటే ఒక టవల్నో ఏదో చుట్టుకొని దాంతో వీళ్ళను పట్టుకొని స్నానం చేసుకొని ఆ తర్వాత ఒకవేళ ఏదైనా ప్రయాణం చేసినప్పుడు కానీ ఎక్కడైనా దూరం పోయినప్పుడు కానీ మనకు స్నానం చేసే అవకాశం లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అర్ధ స్నానం, మొల వరకు స్నానం చేయాలి, నడుము నుండి కింది వరకు. ఆ వస్త్రము ఏం చేయాలి? మళ్ళీ తడిపిన తర్వాతనే మిగిలిన వాటితో కలుపుకోవాలి, లేదు తడపకుండా కలపద్దు. ఈ సదాచారాన్ని తప్పకుండా పాటించాలి మనం. ఇవన్నీ మనకు శాస్త్ర నిర్దేశితమైనటువంటి ఆచారాలు ఇవన్నీ. ఆ తర్వాత గంగే చైమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కూర అని పలుకుతూ ఆ స్నానం చేయడం 3 మార్లు పలకాలి, 3 సార్లు. తర్వాత సూర్యోదయానికి ముందే ఇవన్నీ చేసుకోవాలి మనం. శుభ్రమైన మడి వస్త్రాలను ధరించేసి తిలకధారణ చేసుకోవాలి. తిలకధారణ చేసుకునేటప్పుడు మనము ఒక ఆసనం మీద ఉంటాం కదా, ఆ ఆసనాన్ని ఆసన మంత్రశ్చ మేరు పృష్ఠ ఋషి సుతలం చంద కూర్మో దేవత ఆసనాది మంత్రనే వినియోగ పృథ్వీత్వయా ధృతాలోకా దేవీత్వం విష్ణునాధృత పంచధారయమాం నిత్యం పవిత్రమాసనం కురు అనే శ్లోకాన్ని మనం చదువుకుంటూ ఆ ఆసనానికి నమస్కరించి దానిపైన తూర్పు ముఖంగా కూర్చొని ఆ తర్వాత తిలకధారణ చేసుకోవాలి. ఇది శాస్త్ర ప్రమాణం. మనం ఎటు చేసుకుంటున్నామో కూడా చూసుకొని వాటిని కొంచెం ఏమైనా అటు ఇటుగా ఉంటే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోండి ఇప్పటికైనా. అంటే మనకు ఈ తిలకధారణ అనేది భగవన్ నివాస స్థానం అంటారు దీన్ని.
దీన్ని హరిమందిరం అని కూడా అంటారు. లలాటమున ధరించే తిలకానికి కుడివైపున సదాశివుడు, ఎడమ వైపున బ్రహ్మదేవుడు, తిలకం మధ్యలో శ్రీకేశవుడు లక్ష్మీదేవి తోటి విరాజిల్లుతూ ఉంటాడు అనేది మాకు శాస్త్ర ప్రమాణం చేస్తుంది. ఈ తిలకము మనకు కనుబొమ్మల మధ్య భాగం నుండి నుదుటిపై వరకు ఊర్ధ్వ పుండ్రాన్ని ధరించాలి. ముక్కు అంటే నాసికపై 3 వంతుల వరకు పద్మరేఖ వలె ఈ తిలకాన్ని ధరించాలి. మళ్ళీ ఎలా ఉండాలి? వైష్ణవుడు కంఠంలో తులసిమాల, తిలక ధారణ లేకుండా ఎట్టి భగవత్ సేవ కార్యం చేయొద్దు. మనము సౌభాగ్యవతి అయిన స్త్రీ ఎట్లయితే ఉంటుందో అట్లా సాధకుడు ఎల్లప్పుడూ కంఠమాల తిలకంతో ఉండాలి ఖచ్చితంగా. స్థిరచిత్తుడై ఉండి ఆసనంలో కూర్చుండి పంచపాత్రలోని నీటిపై తులసి పత్రాన్ని నుంచి అంకుశ ముద్ర ద్వారా అలాంటి జలాన్ని స్పృశించాలి. అంటే వేలిగోరు నీటికి తగలకుండా. గంగే చైమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింపురని పలికి అనంతరం ఆ జలాన్ని ఎడమ హస్తంలోకి తీసుకుని గోపి చందనం అరగదీసి మన నుదుడు అంటే లలాటము మిగతా 12 స్థానాలలో హరిమందిరాలను ధరించాలి, అంటే తిలకాన్ని ధరించాలి. లలాటే కేశవం ధ్యాయేత్ నారాయణ మధోదరే వక్షస్థలే మాధవంతు గోవిందం కంఠకూపకే విష్ణుంచ దక్షిణే కుక్షౌ బాహౌచ మధుసూదనం త్రివిక్రమం కందరేత్తు వామనం వామ పార్శ్వకే శ్రీధరం వామ బాహౌతు హృషికేశంచ కందరే పృష్ఠేతు పద్మనాభంచ కట్యాం దామోదరం న్యసేతు తత్ ప్రక్షాళనతోయంతో వాసుదేవాయ మూర్ధని. అంటే సాధకుడు వచ్చేసి ఇవన్నీ ఎలా పెట్టుకోవాలి అన్నప్పుడు మనము ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నుదురుని ఏమంటారు? లలాటం. ఈ లలాటంలో ఓం కేశవాయ నమః అనాలి. ఆ తర్వాత ఫస్ట్ తిలకదాన్ని అక్కడ చేయాలి. తర్వాత ఉదరం మధ్యన అంటే నాభి పైన ఓం నారాయణాయ నమః. ఆ తర్వాత వక్షస్థలం మధ్యలో ఓం మాధవాయ నమః. ఆ తర్వాత కంఠం కింద గోవిందాయ నమః. ఆ తర్వాత ఉదరం కుడి పక్కన అంటారు దాన్ని. అక్కడ ఏం చేయాలి? ఓం విష్ణవే నమః. కుడి జబ్బ కింద ఓం మధుసూదనాయ నమః. కుడి జబ్బ పైన అంటే చేతికి ఓం త్రివిక్రమాయ నమః. ఉదరం ఎడమ పక్కన ఓం వామనాయ నమః. ఎడమ జబ్బ కింద ఓం శ్రీధరాయ నమః. ఎడమ జబ్బ పైన అంటే ఈ యొక్క బాహు పైన అంటే భుజం అక్కడ ఓం హృషికేశాయ నమః. వీపు పై భాగంలో అంటే మెడ కింద పైన వెనుకటది ఓం పద్మనాభాయ నమః. అంటే నడుం పై భాగాన నెక్స్ట్ ఓం దామోదరాయ నమః. అంటే ఈ యొక్క కుడి చేతి ఉంగరం వేరుతోటి తిలకాన్ని దిద్దుకోవాలి మనం. అంటే మళ్ళీ కుడి చెప్ప పైన అక్కడ దాని కింద తీసి ఎడమ చేతి ఉంగరం వేరుతోటి దిద్దుకోవాలి. తిలకధారణ పూర్తయినాక ఎడమ అరచేయితోటి మిగిలిన గోపీ చందనాన్ని సిక ఉంటుంది కదా మన సిక పైన ఓం వాసుదేవాయ నమః అని చెప్పి పూసుకోవాలన్నట్టు. అంటే ఈ 13 స్థితులలో మనం ఈ విధంగా పెట్టుకోవాలి. అయితే ఇట్లా పెట్టుకున్న తర్వాత సాధకుడు ఏం చేయాలంటే కుడి చేతి చూపుడు వేలిని బొటన వేలితో అదిని పట్టుకొని అరచేతులు ఉద్దరిని నీటి తీసుకొని పెదవులకు నాలుగు తగలకుండా లోనికి తీసుకుంటూ ఆచమనం చేసుకోవాలన్నట్టు. ఈ ఆచమనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖశుద్ధి, అంతర్శుద్ధి. ఇట్లా 3 సార్లు చేయాలి. ఓం శ్రీ కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని చేయాలి. ఈ ఆచమన అనంతరం ఓం తద్విష్ణోః పరమం పదం తదా పశ్యంతి సూరయో దివ్య చక్షురాతకం అని పఠించాలి.
ఆ తర్వాత శిఖ ఉన్న డివోటీస్ ఏం చేయాలంటే శిఖ బంధనం చేసుకోవాలి. 2 వేళల్లో కూడా అంటే ఉదయ సాయంత్రాలలో కూడా శుచిగా పవిత్ర వస్త్రాలను ధరించి ఇదే విధంగా చేసుకోవాలన్నట్టు. అంటే గురు పరంపరను, రాధాకృష్ణులను, చైతన్య మహాప్రభువును, రాధాకృష్ణులను అందరికి కూడా నమస్కరించి, తులసీదేవికి నమస్కరించి, గురుదేవుని పాదాలను స్మరించుకుంటూ పంచతత్వ మంత్రాన్ని కనీసం ఎన్నిసార్లు జపించాలి? 12 సార్లు జపించాలి. చూడండి, మనకు ఒక్కసారి కనీసం ఒక్కసారి అంటాం, కానీ 12 సార్లు జపించుంటే మంచిది. ఇంకా శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌర భక్త బృంద. తర్వాత మనకున్న జపమాలతోటి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని మనం జపించుకోవాలి. ఈ విధంగా మనం ప్రతిరోజు సాధన చేసుకుని ఉద్ధరించబడాలని మనకు శాస్త్ర ప్రమాణం తెలియజేస్తుంది. మరి ఇక్కడ సాధన ఆవశ్యకత ఏంటిది? మనకు సాధన ఎట్లా చేసుకోవాలి మనము అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి కదా. ప్రతి జీవి కూడా స్వభావరీత్యా కృష్ణ చైతన్యం కలిగే ఉంటుంది అన్నట్టు. మాయా ప్రభావం వల్ల ఇప్పుడు మనం శ్రీకృష్ణుని విస్మరించి నేనే అన్ని అనే భావంతో ఉంటున్నాం అన్నట్టు. అంటే మనలో ఎట్లా ఉంటుందంటే నిద్రాణమై ఉన్నటువంటి కృష్ణ చైతన్యాన్ని జాగృతం చేసే విధానమే ఈ సాధన. మరి సాధనను మనం ఒక దేంతో పోల్చొచ్చు అంటే ఒక శిశువు పెరుగుదలతోటి పోల్చొచ్చు అన్నట్టు. శిశువులో నడిచే శక్తి, మాట్లాడే శక్తి, ఇంకా ఇట్లా రకరకాల అనేక పనులు చేసే శక్తి నిగూఢంగా ఉంటుంది. కానీ కాలక్రమేణా శిక్షణతోటి ఇవి బయటకు వస్తాయి అన్నట్టు ఆ శిశువు నుండి. అట్లనే శ్రీకృష్ణుని అర్థం చేసుకోవాలనుకునే శ్రద్ధావంతులైన సాధకులకు ఇదే విధానం అవసరం. సాధన లేకుండా శ్రీకృష్ణుని అర్థం చేసుకుందామని భావించే వాళ్ళు ఎవరైతే ఉంటారో నిజమైన ఆధ్యాత్మిక జీవితం ఎన్నటికీ కూడా లభించదు వాళ్ళకు. సాధన చేయకపోతే ఎప్పటికీ లభించదు. మళ్ళీ చెప్తున్నాను, సాధన అంటే ఆధ్యాత్మిక అభ్యాసం అంటారు దీన్ని. భక్తి యోగం కృష్ణ చైతన్య సాధనలో శ్రీకృష్ణునికి సంబంధించిన శ్రవణ కీర్తనలే కేంద్రం అన్నట్టు. ఇక్కడ కేంద్ర స్థానం ఏంటి? శ్రవణము, కీర్తనం. ఈ కార్యాలు మన కలుషిత హృదయాలను ప్రక్షాళనం చేసి క్రమంగా ఏం చేస్తాయి? మనల్ని శ్రీకృష్ణునికి సన్నిహితం చేస్తాయి అన్నట్టు. ప్రతిరోజు సాధనను శ్రద్ధగా చేసుకోవాలి మనం. మాయా ఆకర్షణలు ఏవైతే ఉంటాయో వాటి నుండి మనల్ని కాపాడుకునేందుకు అవసరమైన ఆధ్యాత్మిక శక్తిని ఈ అభ్యాసం మనకు కలిగిస్తుంది అన్నట్టు. సాధన పట్ల మనకు అంకితభావం లోపిస్తే ఏమవుతుంది? కృష్ణ చైతన్యంలో మనం దృఢమైన ప్రగతిని సాధింపలేము. అసలు మనకు ఏం కావాలి? అంకిత భావం కావాలి. ఫస్ట్ మనకు శ్రీకృష్ణుడి పట్ల భక్తి భావన ఉన్నప్పటికీ కూడా తగిన సాధన లోపిస్తే మన భక్తి యొక్క సేవ తాత్కాలిక స్థితిని దాటి ఉన్నత స్థితిని చేరుకోలేదు. తాత్కాలిక స్థితిలోనే ఉంటది మన భక్తి యొక్క సేవ. సాధన లోపిస్తే భక్తి ఉండొచ్చు, కానీ సాధన లేకపోతే ఉన్నత స్థితికి వెళ్ళలేము మళ్ళీ. అందుకనే పరంపర మనకి ఏం చేస్తుంది? ప్రతిరోజు ఆధ్యాత్మిక సాధన కార్యక్రమాలు ఎలా ఉన్నాయో మనకు చెప్తుంది, ఆ విధంగా ప్రోత్సహిస్తుంది, ఆ విధంగా చేయమని చెప్తుంది. అందుకనే మనం ఉదయమే మనం ఆధ్యాత్మిక సాధన ప్రారంభం చేసుకోవాలి. శ్రద్ధావంతులైన భక్తులు తెల్లవారక ముందే నిద్రలు వేస్తారు. తెల్లారిన తర్వాత నిద్ర వేస్తున్నామంటే మన అభ్యాసాలకు, సాధనలకు సరైన సమయాన్ని కోల్పోతున్నట్టే మనం. ఆ సమయమే సరైన సమయం, బ్రాహ్మీ ముహూర్తం. అలా మరి గృహస్థ భక్తుల పరిస్థితి ఏంటిది? తీరికలేని భక్తులు అన్నట్టు. సాధన కొరకు ఎక్కువ సమయాన్ని కేటాయించడం సాధ్యపడదని భావిస్తారు అన్నట్టు. ఎందుకంటే ఇంట్లో వంటలు చేసుకోవాలి, బట్టలు తుక్కోవాలి, గిన్నెలు తుమ్ముకోవాలి, ఇల్లు తుడుచుకోవాలి, పిల్లలకు చదువు పెట్టాలి, స్కూల్కి పంపించాలి, ఎన్నో పనులు ఉంటాయి. ఇంత బిజీ షెడ్యూల్లో సాధన చేసే టైం ఎక్కడ ఉంటుందని కూడా భావిస్తారు. అంటే అత్యంత వేగంగా నడిచే ఈ యొక్క ఇప్పుడున్న జీవన పరిస్థితులలో ఎంతో మందికి వాళ్ళ కుటుంబ పోషణకు, కుటుంబ వ్యవహారాలతో సమయం సరిపోదు. మరి ఆధ్యాత్మిక విషయాలకు సమయం ఎక్కడిది అని ఆలోచించాం. కానీ ఉన్నత లక్ష్యం లేని జీవితం పశు జీవితం వంటిది. హడావుడిగా మన కార్యక్రమాలకే టైం సరిపోతలేదు. జీవన అంటే దైనందిన జీవితాలలో మనము ఇంట్లో పనులు చేసుకోవడం, బయట ఆఫీస్ పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వీటికే టైం సరిపోవట్లేదు కదా అని అనుకున్నప్పుడు మనకు పశువులకు తేడా లేదని చెప్తుంది శాస్త్రం. వాస్తవంగా ఎట్లుంటదంటే మన జీవితాల్లో ఆధ్యాత్మిక సాధనకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తుంది శాస్త్రాలు. ఆ తర్వాతనే శరీర పోషణ వ్యవహారాలని చెప్తుంది.
మరి అన్ని పని చేసి ఇంట్లో కూర్చుంటే జపం చేసుకుంటూ కూర్చుంటే పిల్లల్ని స్కూల్కి ఎవరు పంపిస్తారు, భర్తను వ్యాపార ఉద్యోగాలకు ఎవరు పంపిస్తారు? మరి ఇవన్నీ ఎట్లా? ఇవన్నీ చెప్పడానికి మీకేంటి మంచిగా చెప్తారు కదా గురు పరంపర అని కూడా అనుకుంటాం మనం. కానీ ఏది పెంచుకోవాలి, ఏది తగ్గించుకోవాలనేది మనకు జ్ఞానం కలిగినప్పుడు అర్థమవుతుంది ఇవన్నీ కూడా. ఎందుకు? సంసార సాగరం ఏమిటది మనకు? మిథ్య. ఇదే శాశ్వతం అనుకుంటాం, కానీ ఏది శాశ్వతం కాదు. ఇది నాకు శాశ్వతం అనుకున్నది ఏది ఎవరి నేను శాశ్వతం అనుకున్న వాళ్ళు ఏం ఆలోచించాలట? మనకంటే మహోన్నతమైనలో ఆ శ్మశానంలో నిద్రపోతున్నారు అనేది గమనిస్తే అర్థమైంది. శ్మశానం చెప్తుందట, నా వైపు చూడరా, నీకంటే గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి ఇక్కడే పడుకున్నారు అని చెప్తుందట. అప్పుడు మన అహంకారం పోతుందట. అందుకని మనకు సంసార సాగరం అనేది కూడా విద్యగా భావించుకోవాలి. అంటే కృష్ణ చైతన్య ప్రాధాన్యతను గ్రహించిన వాళ్ళు భగవంతుని పట్ల భక్తియుత సేవతో, భగవంతుని సేవ పట్ల ఎట్లంటే భగవంతునికి భక్తియుత సేవను మనం అందించకపోతే మన జీవితం నిరర్ధకం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అట్లా అంటే వీలైనంత అధిక సమయాన్ని సాధనకు కేటాయించుకోవాలి మనం. అంటే జపం చేయడానికి, సంకీర్తన చేయడానికి, భక్తుల సాంగత్యాన్ని శ్రవణం చేయడానికి ఈ విధంగా ఎక్కువ ఉండేటట్టు మనం చూసుకోవాలి, మ్యాక్సిమం చూసుకోవాలి అన్నట్టు. అపరాధాలు లేకుండా, ఇంతకుముందు అపరాధాలు కూడా చెప్పాను కదా, అంటే మన జీవితాన్ని మనం తిరిగి మలుచుకోవాలి ఆధ్యాత్మికంగా, దివ్యంగా. భగవద్ధామానికి వెళ్ళడానికి మనము ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇక్కడ నుండి జీవనోపాధికి తక్కువ గంటలు శ్రమించి ఆదాయాన్ని తగ్గించుకొని ఆధ్యాత్మిక ప్రగతి కొరకు అధిక సమయాన్ని మనం వెచ్చించాలి. అంటే కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటారు అన్నట్టు. అలాంటప్పుడు భార్య ఏం చేయాలట? ఆమె ఉద్యోగాన్ని బంద్ చేసుకొని ఇంట్లోనే ఉంటూ ఇంటి కార్యాలను చక్కబెట్టాలని చెప్తుంది శాస్త్రం. దీంతో కొంత సమయాన్న అందరు కుటుంబ సభ్యులందరూ ఆధ్యాత్మిక సాధనకు వాళ్ళు కేటాయించగలుగుతారని చెప్తుంది. ఒకవేళ మనం జీవితంలో అంత పెద్దగా మార్పులను ఏం చేసుకోలేని పరిస్థితిలో ఉంటే మనకు మిగిలే ఏ కొంత సమయమైనా కూడా ఆధ్యాత్మిక సాధనకు వినియోగించుకోవాలి మనం. చాలా మంది ఏం చేస్తారు? కబుర్లతోటి కాలక్షేపం చేస్తున్నావు, లేకపోతే టెలివిజన్ చూస్తున్నావు, లేకపోతే వాళ్ళ సమయాన్ని వృధా చేయడం అనేది అతి సింపుల్ గా ఇవాళ రేపు సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని అన్ని యాప్స్ ఓపెన్ చేసుకుంటూ టైం అంతా వేస్ట్ చేసే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. భగవంతుని సాధన కొరకు ఈ సమయాన్ని కేటాయించడం ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. ఆ భగవంతుని సమయం తీసుకొచ్చి మనం ఈ టీవీల పట్ల, లేకపోతే కబుర్లలో కాలక్షేపము, సెల్ ఫోన్లలో కాలక్షేపాలు పెట్టుకుంటే మన జీవితం ఆధ్యాత్మికంగా డిగ్రేడ్ అయిపోతుంది. మరి ఎలా సాధన చేయాలి? దైనందిన కార్యక్రమం అనే భాగం మనం ఏదైతే ఉందో మన సాధన డైరీ మనకు చెప్తా ఉంటుంది మనం ఎలా చేస్తున్నాం అనేది. నాకు ఎంతమంది సాధన డైరీ సాధన దాన్ని రాసి పెడుతున్నారు అనేది నేను అబ్జర్వ్ చేసుకుంటూనే ఉన్నాను. ఎవరు కరెక్ట్ చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు అనేది. ఎవరికి వాళ్ళు భుజాలు తగ్గుకునే పరిస్థితి కాకుండా సాధ్యమైనంత వరకు పెట్టే ప్రయత్నం చేయండి. నాకు ఇప్పటికైనా మొదలు పెట్టాను. ప్రభుజీ నేను ప్రతి నెల పెడుతున్నా ప్రభుజీ. చూస్తున్నా ఎవరెవరు పెడుతున్నారో నేను చూస్తాను. ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? హరిబోల్ వీక్ నుండి బయటికి రండి.